SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. జనం అక్కడి నుంచి ఒక 100 మంది 200 మంది జనం వస్తూ ఉంటారు ఫైట్కు ఈడ మీదకి. వీడు చూసి స్టాయిడ్ వచ్చేస్తుంది వీడు అని అంటున్నాను అని అది ఇలా చూసి ఇలా పడేసాడు. ఆ కోపం గ్లాస్ పడేసాడు. షార్ట్ టకటకట వాయిస్తున్నాడు. ఉన్నాయి వీళ్ళు ఇంత కళాకారులు ఉన్నారా బాబు అని చెప్పి ఇలాంటి బాగా హెల్ప్ అయింది వాళ్ళ దగ్గర చేయటం వల్ల, పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర చేయటం వల్ల అర్థం చేసుకోవడం అనేది. దానివల్ల వాళ్ళు మెయిన్గా ఆ పిల్లలు నాతో పాటే పడుకోబెట్టేపోను ఈయన చేసి పొద్దున 7 గంటల రాత్రి 1 గంట 2 అయినా యాక్ట్ చేసేవాడు. ఏమి నిద్రపోయేవాడు కాదు. ఆ తర్వాత సినిమా అయిపోయింది, టెలిఫిల్మ్ మొత్తం అయిపోయింది. ఇంటికి వచ్చిన వారం రోజులు అన్నం తెలియదు, నిద్రపోతా ఉన్నాను. ఏం తీసుకునేవాడు కాదు. ఆ వారం రోజులు పడుకోవటమే. మా ఆవిడ లేపేది, అన్నం వండి అంటే పెట్టు అంతే, పడుకున్నాడు. 7 రోజులు చెప్పింది నేను మామూలు అయిన తర్వాత, ఇంకెప్పుడు మీరు డైరెక్షన్ చేయబాకండి అని. యాక్చువల్గా ఆ సినిమా తీయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? ఆ సాహస బాలలు అంటే మా అబ్బాయి ఇదమ్మా మెంటల్ హ్యాండ్, అందరికన్నా పెద్దడు. వాడిని మాతో పాటు ఏదైనా వాడిని కూడా ఒక కళాకారు చేయాలని చిన్న ఆశ ఉండేది. వాడికి ఏమి మాటలు రావు, ఏమీ రావు. అనుకోకుండా స్కూల్ వాళ్ళు ఢిల్లీ తీసుకెళ్తున్నారు. వాడికి మాటలు రావు, ఏమి రావు. వాడు ఢిల్లీ వెళ్తున్నాడు. నేను ఇన్ని ఉండి నేనేం చేయలేకపోవటం ఏంటి అన్నది స్టార్ట్ అయిపోయింది. సరే అప్పటికప్పుడు వాళ్ళు ముందే 1 నెల ముందు చెప్పారు ఈ ప్రోగ్రాం అంతా కూడా మేము చూసుకుంటామండి జాగ్రత్త. అంటే నేను ఈ లోపల ఏం చేశానంటే వచ్చిన కథ ఒకటి అనుకొని ఒక దీంట్లో ఒక చిన్న దీంట్లో 4 కుటుంబాలు, ఆ కుటుంబాలకు 4 పిల్లలు అలాగే పుడితే వాళ్ళు సాధించి గ్యాలంటరీ అవార్డు తెచ్చుకుంటారు. దీంట్లో మన నాగబాబు, మురళీమోహన్ కలెక్టర్, సోమయాజులు, ఇలా పెద్ద పెద్ద ఆర్టిస్ట్ అందరూ యాక్ట్ చేశారు. ఈశ్వరరావు అందరూ ఆల్మోస్ట్ అందరూ యాక్ట్ చేశారు. అప్పుడు నా కోరిక ఏంటంటే ఎలాగైనా సరే నేను నంది తెచ్చుకోవాలి. వాడు ఢిల్లీ వెళ్తే నేను నంది తెచ్చుకోవాలి, నేను అవార్డు తెచ్చుకోవాలి దీని నుంచి అని ఆ కసితో చేస్తే బంగారు నంది వచ్చింది. చిన్న తృప్తి. బట్ వాడు లేకుండా పోయాడు అంతే, అదొకటి. వాడికి ఏమిటంటే ఎండల్లో బాగా క్రికెట్ ఆడిచ్చారు, హాస్పిటల్లో వేశాను మే నెలలో కరెక్ట్గా. వడదెబ్బ, హార్ట్ స్ట్రోక్, స్పాట్ అవుట్. ఎంత ఏజ్ అప్పుడు? అప్పుడు 30 ఉంది. 30 years వరకు అప్పటికే మీరు అదే చెప్పాను నేను. దేవుడు నేను ఉన్నగాని విడిపోవాలి, రెండో కోరిక. అలా అనుకున్నారా? అనుకున్నాను, మనసులో అనుకున్నాను. అంటే వాళ్ళు చూస్తారో లేదో ఒక స్థలం కూడా నేనేం చేశానంటే మా అబ్బాయి మా అమ్మాయి పేరు కూడా కొంచెం కొంచెం వచ్చి ఇది నాకు గోపిరాజు రమణ గారు చెప్పారు. ఏమంటే మనం ఎంత ఇదైనా రేపు పెద్ద అయిన తర్వాత వాళ్ళు చూడవచ్చు చూడకపోవచ్చు, వాళ్ళ పేరుని ఏదో కొంత ఉంటే అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి కాస్త అన్నం పెడతారండి అని. సరే మన పిల్లలు మనకు గొప్ప, ఆయన ఇచ్చిన సలహా మంచిదే కదా. అప్పుడు ఏం చేశారంటే మా అబ్బాయికి మా అమ్మాయికి కొంచెం కొంచెం 100 గజాలు 100 గజాలు ఇచ్చి వాడి బతుకున్నంత వరకు వాడికి తిండి పెట్టాలి అని షరతు పెట్టి ఈ లోపల అనుకోకుండా ఇల్లు కట్టడం అయింది. ఓకే, వాడి అప్పుడే పోయాడు వాడు కూడా. అదొకటే కాబట్టి దేవుడిని అప్పుడే అనుకున్నాను నేను ఉన్నా కానీ వీడు పోతే థ్యాంక్స్ చెప్తాను అని, అంతే. అలాగే అది మనకి ఇప్పుడు వింటూ ఉన్నప్పుడు మీరు తలుచుకున్నప్పుడు కూడా అది చాలా బాధాకరమైనటువంటి విషయం. కాకపోతే మన చేతుల్లో ఏం లేదు. ఆడు ఇక్కడే ఎంతసేపు ఇక్కడే పడుకునేవాడు చిన్నప్పుడు, ఆయన గుండెల మీద అలా వేసుకొని. కానీ మా నాన్న అంటుండేవాడు, ఒరే వీడు పెద్ద అయ్యకుంది నువ్వు బిజీ అయిపోతావు. అప్పుడు అది ఏమీ లేదు నాకు, నీకు మంచి ఇది వద్దురా అన్నాడు. తర్వాత మనకి అనిపించింది మనల్ని ఓదార్పు కోసం ఇలా అంటుంటారులే అనుకునేవాడిని. బట్ నిజం, ఫ్యాక్ట్ కలిసి వచ్చాడు. ఆడు ఉన్నంతకన్నా ఎక్కడ చూసినా డబ్బే, ఎక్కడ చూసినా బంగారు పడగాలి మొత్తం అన్నీ A to Z. యాక్చువల్గా ప్రాబ్లం ఎందుకు ఎలా వచ్చిందంటారు? అదేనమ్మా ఎండ ఎఫెక్ట్. అంటే నేను అక్కే కూతురు చేసుకున్నాను, అది ఎఫెక్ట్. మనకు అప్పుడు తెలియదు. ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచే అనుకున్నారు అక్కే కూతురుని ఇవ్వాలని. ఒక
సాడ్ ఇన్సిడెంట్స్, వెరీ సారీ మీతో మళ్ళీ వాటి గురించి సహజం, అది సాగు పుట్టుకలు అనేది కామన్. నిజమే. కాకపోతే మీరు అనుకున్న దేవుడిని కోరుకున్న కోరిక ఉంది చూడండి, అది ఒక తలకు మించి భారం అయిపోయింది, ఇంతకు మించి నేనేం చెయ్యలేను. ప్రపంచం చూస్తున్నాను కదమ్మా, బయట ప్రపంచం చూస్తున్నాను, వాళ్ళు ఎంత సఫర్ అవుతుంటారో, తల్లిదండ్రులు ఎంత సఫర్ అవుతుంటారో, బయటికి చెప్పుకోలేరు, సమాజం ఎలా చూస్తుంది, బయటికి తీసుకెళ్ళలేరు వాడిని. అది నాకు బాగా ఉండిపోయింది. అందుకని వాడిని సినిమా తీసుకెళ్ళేవాడిని, ప్రతి సినిమాకి వాడిని మీతో పాటు వచ్చేవాడా ప్రతి సినిమాకి తీసుకెళ్ళిపోయేవాడిని. వాడికి డ్రెస్సులు, మంచి మంచి డ్రెస్సులు ఇష్టం. ఇప్పుడు మీరు మంచి డ్రెస్ ఇలా వేసుకున్నారు కదా, దగ్గరికి షేక్ అండి చాలా బాగుంది అని ఒక సర్టిఫికేట్ ఇచ్చేస్తుంటాడు. సాధువులంటే మహా ఇది శాస్త్రంగా పడిపోతాడు. సాధువు డ్రెస్ చూస్తే, పోలీసు డ్రెస్ చూస్తే ఇలా అంటాడు, సెల్యూట్ చేస్తాడు. అది మనం చెప్పింది కాదు. మీరు చుట్టాలే ఎవరైనా వచ్చారనుకోండి, వెళ్ళి వాటర్ తీసుకొచ్చి ఇస్తాడు. మిగతా మా పిల్లలు ఎవరికి రాదు, తెలియదు. ఫ్యాను, లైటు అన్నీ ఆఫ్ చేసి బయటకు వస్తాడు, రూమ్లో ఎవరు లేకపోతే. వాడి ఎన్ని సిస్టమ్. నేను భ్రష్ట స్వామి అంట, వాడి చికెను ఫిష్ తినేవాడా అడుగుతాడు వారానికి 2 సార్లు. వాడికి ఎప్పుడైనా అడిగితే తెప్పించి తినిపి ఇచ్చేవాడు. మీరు తినరు? నేను తింటాను, మేము తింటాం, అందరూ తింటాం. బట్ వారానికి 2 సార్లు అంతే. వాడు అడిగితే మళ్ళీ ఎక్స్ట్రా. ఇలా అనుకుండేవాడిని. మేము మంత్రాలయం కాకుండా బ్రహ్మం గారు మఠానికి తీసుకెళ్ళా పిల్లలందరూ. తీసుకువెళితే బ్రహ్మం గారి దగ్గర దండం పెట్టుకున్నాడు మామూలుగా. సిద్ధయ్య సమాధి ఒకటి పక్కన ఉంటుంది, అది పట్టుకుని ఏడ్చేస్తున్నాడు. మాకు అర్థం కాదు అసలు. ఏడుపు అంటే మామూలు తడిసిపోయింది అదంతా, ఇంత ఏడుపు, ఎక్కి ఏడుపు. పిలుస్తుంటేమో పలకట్ల, హరి అంటున్నాం, పలకట్ల, రావట్ల. వీళ్ళు పట్టుకొని ఇద్దరం, నేను మా లాగి అలా లాగుతుండగానే ఏమైంది అప్పుడు అనుకున్నావు, ఎక్కడో ఉంది వాసన ఉంది, ఇది సిద్ధయ్య శిష్యుడే ఉంటాడు అప్పట్లో అని అనుకున్నాం. మేము తర్వాత కనెక్ట్ అయ్యాడు అనేది అవి కొన్ని నమ్మాలి మనం, ఇన్సిడెంట్స్. నిజమే, అవును. సో ఆ టైంలో అక్క కూతుర్ని చేసుకోమంటే చేసేసుకున్నారు, సినిమాల్లోకి రాకముందే. హీరో అయిపోయానమ్మా. హీరో అయ్యాక మనకు కూడా ఉందిగా, నాకు కూడా ఇష్టం, అక్క కూతురు అంటే ఇష్టం. సినిమా ఇండస్ట్రీకి వచ్చారు, బోల్డ్ అంతమంది హీరో హీరోయిన్లో లేకపోతే ఆర్టిస్ట్లో మ్యాక్సిమం ట్రై చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ నాకు ఎంతసేపటికి మా ఆవిడే నాకు అంతగత్తే, వీళ్ళు కాదు అసలు రారు. న్యాచురల్ బ్యూటీ అక్కడ కనిపిస్తోంది. ఇంకోటి ఏంటంటే ఎక్కువ వీళ్ళతో మాట్లాడేవాడు కాదు. సీన్స్ ఉన్నా, లవ్ సీన్స్ ఉన్నా, ఏమున్నా సరే మెకానికల్ మావిడే అనేది ఏంటి, అది ఏదో బొమ్మలాగా. లవ్ సీన్లో కూడా అలాగున్నా, థియేటర్లున్నా ఏమున్నా అస్సలు. ఎంత ఏజ్ గ్యాప్ మీ ఇద్దరికి అప్పుడు? మాకు 23 అమ్మ, నాకు అప్పుడు, తనకి 18. ఓకే, 5 years. 19, అది 18, 19 తేడా. బాగా వైట్ తెలుపు చాలా బాగుంటుంది మీకంటే. అబ్బో చాలా, నేను ఆపడాను, చాలా అందగత్త. ఓకే. సో మీరు అప్పటికి హీరో అయ్యారు, ఇండస్ట్రీలోకి వచ్చారు, అయిన తర్వాత పెళ్ళి అయింది. మీరు యాక్చువల్గా నాన్ వెజ్ ఇవన్నీ అంటే ఇప్పుడు 75 years, మీరు చెన్నైకి వచ్చి ఆల్మోస్ట్ 65 ఏళ్ళు అవుతోంది కదా. అవును. ఒక్కసారి ఇలా వెనక్కి వెళ్ళి చూసుకుంటే అప్పటికి ఇప్పటికి బోల్డ్ అని మార్పులు చెన్నైలో వచ్చాయి, ఫిల్మ్ ఇండస్ట్రీలో వచ్చాయి, మీలో వచ్చాయి, ఇన్ని మార్పులు వచ్చాయి కదా. బట్ ప్రసాద్ బాబు గారు అనగానే మేము ఆ కాలంలో అప్పుడు చూసినటువంటి ప్రసాద్ బాబు గారు ఇప్పటికీ అలాగే ఉన్నారు. ఒక జుట్టు ఒకటి, అప్పుడేమో కొంచెం కర్లీ హెయిర్ ఎంత పెద్దగా కనిపించేది, మధ్యలో రంగు వేసుకునేవాళ్ళం, ఇంకా కాకపోతే జుట్టు చాలా పెద్దగా ఉండేది. అది అప్పుడు స్టైల్ కాబట్టి అందరూ అలాగే మెయింటైన్ చేసేవాళ్ళు. ఏం చేస్తూ ఉంటారు ఇప్పుడు మీరు డైలీ యాక్టివిటీ అంతా? యాక్టివిటీ అన్నది ఏం లేదమ్మా. ఇప్పుడు ఇంకోటి యాక్టింగ్ గురించి, నా పోటీదారుల గురించి నేను ఆలోచించక్కర్లా. నేను యాక్ట్ చేసేప్పుడు ప్రతి ఒక్క నా పోటీదారే. అది ఒక తల్లి దీవెన ఒక సినిమా ఉంది, ఇప్పుడు అమ్మాయి మదర్ వేషాలు కూడా వేస్తుంది, రోహిణి. అమ్మ కూతురు, తల్లి కూతురు అమ్మ నాన్న ఏదో ఒక, నా కూతురు వేషం.
ఏడుస్తుంటే నేను పెరాలసిస్ ఇచ్చి పడుకుంటే ఆ అమ్మాయి ఏడుస్తుంది. ఇటు నుంచి చూస్తే కెమెరా ఎక్కడ ఉంది, ఓ ఏడుపు వచ్చేస్తుంది దారా. అమ్మో దీని దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది మహానటి రోహిణి, ఇప్పుడు గుర్తొచ్చింది, మహానటి గ్యారెంటీగా అని చెప్పి అనుకున్నాను. అప్పటి నుంచి ఆ అమ్మాయి చేసే ప్రతి సీన్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేసేవాడిని. అవునా? అలాగే నేను సీరియల్ రాములమ్మని ఒక సీరియల్లో ఇద్దరు పిల్లల పేర్లు నాకు గుర్తురాలా, ఇద్దరు ఆడపిల్లలు, వాళ్ళ గ్లేజర్ అక్కర్లా, నేను వేసుకుంటుండేవాడిని. నాకు సిగ్గేసేది మాట. అప్పుడు అలాగనుకున్నాను, వీళ్ళిద్దరు నన్ను ఏమాత్రం తేడాగా ఉంటే తీసేస్తాను ఇంకా, ఈడేంట్రా ఏం చేయట్లేదు. అందుకోసం వాళ్ళు ఉన్నారా వాళ్ళిద్దరూ పొద్దున ఆ సీనే నాకు ఇచ్చేయంట్రా ముందు అని అడిగేవాడిని. అలాగా ప్రతి ఒక్కరిని పోటీదారి ఉన్నసేపు నేను వదలను. ఎందుకంటే నేను వచ్చేటప్పటికే శివాజీ గణేష్, ఈశ్వరంగారావు గారు వీళ్ళందరూ కూడా వాళ్ళ గురించి చెప్పేవాళ్ళు. నాకు పోటీ పడేవాళ్ళు. కన్నమ్మ గారు సెట్లో ఉంటే అసలు పోటీ మామూలు పోటీ కాదు, ఎన్ని వినేవాడిని. విన దగ్గర నుంచి మనం కూడా అంత పేరు తెచ్చుకోవాలి. సెట్లో మటుకు ఎట్ట పొరపాటున కూడా ఇది రాకూడదు. కొన్ని ఒక మంది ఆర్టిస్టులని నేను నేర్చుకున్న పాఠాల్లో తాగేసి రోడ్ల మీద ఆర్టిస్టులు పడిపోయి ఉండేవాడు. ఆ పేర్లు మనం తప్పుగా చెప్పకూడదు, కానీ వాళ్ళని చూసి అనుకున్నాను ఈ పరిస్థితి ఎప్పుడు కూడా రాదు, లేదంటే వెళ్ళిపోదాం. వ్యసనాలకి మనం దూరం ఉందాం. మన కోరిక సినిమా యాక్టర్ అవ్వాలి, దేవుడు ఇచ్చాడు. ఇంకా దీన్ని మనం సక్సెస్ చేసుకోవాలి, లాంగ్ జర్నీ చేయాలి. ఒకప్పుడు బాగా తినేవాడిని నేను. తిండి ఎవరు ఈ ఇండస్ట్రీలో తిని ఉండరు. అందుకే భీముడు అనుకున్నారా? భీముడు మామూలుగా ఉండేవాడు, కానీ ఆయన ఊహర్లో ఆ క్యారెక్టర్ అంటే ఇలా ఈ షేప్లో ఉండేది. అప్పుడు బాగా ఎక్సర్సైజ్ చేసేవాడిని. ఈ స్కిప్పింగ్ దగ్గర 3000 కొట్టేవాడిని. 25 కోడిగుడ్లు తినేవాడిని. ఒక కోడి వెళ్ళిపోయేది చెప్తాను, ఒక పూట. అది అలాగా దాన్ని ఎక్సర్సైజ్ చేసేవాడిని, తిండి తినేవాడు. లాంగ్ జర్నీ ఇండస్ట్రీలో మనం లాంగ్ జర్నీ చేయాలి, మధ్యలో వెళ్ళిపోకూడదు అని. వీలుంటే వరకు అన్నీ ఉన్నాయి నాకు వ్యసనాలు, కానీ అన్నీ లిమిట్, అవి నా కంట్రోల్లో ఉండాలి అన్నది నా సిద్ధాంతం.